హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను టిక్కా బిర్యానీ చేసుకుందాము. రెడీగా స్టార్ట్ చేసుకుందాం. కుండలో చేసుకుందామండి. కుండలు మంచిగా కడిగేసుకున్నాను. నేను అన్నం కూడా వండేసి పెట్టేసుకున్నాను. బాస్మతి బియ్యంతో రైస్ మొదలు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఈజీగా అవుతుంది అనమాట. మనం రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇది కొంచెం పెద్దగా పెట్టాను, నేను నార్మల్గా పెట్టుకున్నాము. ఇది మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి. ఇది చికెన్ హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీ చికెన్ మంచిగా కడిగేసి పెట్టుకున్నాను. మంచిగా సాల్ట్ కూడా వేసాను. మంచిగా అయింది చూడండి తెల్లగా. మళ్ళీ సాల్ట్ కూడా తీసేసాను. నీళ్లు మళ్ళీ పోసి మళ్ళీ వేరే వాటర్ పోసాను. ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. మనం రెడీ చేసుకుందామా? కొంచెం తడి ఉన్నది, ఇంకా లైట్గా కొంచెం పెద్ద పెట్టేస్తాను. మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా వేసుకుందాము. చికెన్ మనకు టిక్కా బిర్యానీ కదా, మంచిగా వేసుకుందాము. మనం ఆనియన్ వేసుకుందాము. మొత్తం వేసేసుకుందాము. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. మెల్లగా ఫ్రై అవ్వండి. మనము దీనిలో మసాలా రెడీ చేసుకుందాము. గరం మసాలా వేసుకుందాము. మనం ఇందులో గరం మసాలా పొడి వేసుకుందాము. అంతా ఇందులో ఒక అనాస పువ్వు వేసుకుందాము. ఇందులో ఫ్రై అవుతుంది. ప్లేట్ పెట్టేసుకుందాము. కొంచెం ఫ్రై అవ్వన్నది. మనం గరం మసాలా రెడీ చేసుకుందాము. యాలకులు వేసుకుంటున్నాను 7-10 కొద్దిగా మిరియాలు కూడా వేసుకుందాము. ఒక 20 వేసాను. లవంగాలు కూడా వేసుకుందాము. కొన్ని దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. చాలు. ఇది మనం పౌడర్లాగా చేసేసుకుందాము. మనం కొన్ని ధనియాలు కూడా వేసుకుందాము ఈ గరం మసాలాలో. మళ్ళీ పౌడర్ చేస్తాను. మనం రెడీ చేసుకున్నాము పౌడరు. ఒకసారి ఒక ఆనియన్ చూసుకుందాము. మనకు మంచిగా మగ్గుతుంది. ఇంకా కొద్దిగా మగ్గని మనం చూసుకుందాం ఒకసారి. అల్లం వెల్లిగడ్డ వేసాను. ఇందులో అల్లం వెల్లిగడ్డ 2 దంచి వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. మనం ఇందులో కారం కూడా వేసుకుందాము. మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులో మనం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు చికెన్ మంచిగా మనం కడిగి పెట్టేసుకున్నాం కదా, ఈ ముక్కలు వేసుకుందాం. బాగుంటుంది. నేను మొన్న వేసుకున్నాను అనమాట, మంచిగా అనిపించింది. వీడియో కూడా చూపెట్టాలనుకున్నాను. మనకి ఈజీగా అవుతుంది. ఇందులో వేసుకుందాం. మనం ఎక్కువ మసాలాలు అవసరం లేదు. మనకి గరం మసాలా ఉంటే చాలు.
పీసుకు మంచిగా కారం పట్టాలన్నమాట. మంచిగా కలుపుకుందాము. ఇదే వాటర్ మనకు ముక్కలకున్న వాటర్తోనే ఇదంతా ఉడుకుతుంది మంచిగా. ఇది మంచిగా ఫ్రై అయినాక తర్వాత స్టెప్ చెప్తాను. ప్లేట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము కొద్దిగా మంచిగా మగ్గని కొద్దిగా పెద్ద పెట్టేసుకుందాం. మరీ సిమ్లో పెట్టాను కదా ఇప్పటిదాకా, కొంచెం పెద్ద పెట్టేసుకుందాము. అది మంచిగా మగ్గాలి. మనం ఇది నెయ్యి వేసుకుందాము. నెయ్యి కూడా పక్కన పెట్టేస్తాం. బాగుంది కదా. చిన్నగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా, నీరు పుట్టింది. ప్లేట్ పెట్టేసుకుందాము. మనం ఇది పుదీనా కొత్తిమీర కట్ చేసుకుందాము. ఇట్లా నేను టిష్యూలో పెట్టానండి. 3-4 days అయింది. ఎంత బాగుంది, క్లీన్గా ఎంత బాగుంది, ఫ్రెష్గా ఉంది కదా. 3-4 days అయినా ఎంత నీట్గా ఉంది. పుదీనా కూడా ఇలా పెట్టేస్తాను. అందుకే నాకు పర్స్ ఎక్కువ పడతాయి. ఎక్కువ టిష్యూలు నాకు మనసు పట్టదు అంట కదా. ఇందుకే అనమాట. ఇది మళ్ళీ కొంచెం మెత్తగా అయిపోతుంది, అది పడేస్తాను అన్నమాట. కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం కడిగేసుకుందాం. మనం ఇందులో పెట్టేస్తే మంచిగా కడిగేసుకుందాం. ఇదిగోండి, ఇక పుదీనా నేను అన్ని కట్ చేసుకుంటాను కదా. అన్ని ఇట్లా తెచ్చుకొని కట్ చేసుకున్నాక ఇందులో పెట్టేసుకున్నాను. ఇక మంచి అన్ని కొత్తగా వస్తున్నాయి. చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి చూడండి. చిన్న ఏర్స్ చిన్న వచ్చినాయి, బుడ్డ ఏర్స్ వచ్చినాయి. గింతనే వచ్చినాయి, పితుకు. ఇంకా కొంచెం పెద్ద అయినాక మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ అన్ని కొత్తగా పుట్టినాయి. నేను మొత్తం తీసేసాను. మళ్ళీ అన్ని కొత్తగా వస్తున్నాయి. ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. మనం అప్పుడప్పుడు వాటర్ తీసేసుకుంటూ ఇక్కడ పెట్టేసాను. నేను ఎండగా పెట్టట్లేదు, నీడకే పెడుతున్నాను. ఇక్కడనే పెట్టేసుకుంటుంది. తర్వాత పెద్ద అయినాక మనం మట్టిలో పెట్టేసుకుందాం. ఇది కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకుందాం. ఇది మనం కట్ చేసేసుకుందాము. సైడ్ కట్టేసుకుందాం. ఇది పుదీనా కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది. నీట్గా ఉంది కదా. మనం ఒకసారి చూసుకుందాము. ప్లేట్ పెట్టేస్తున్నా. కొద్దిసేపు ఉడుకొని కొంచెం పెద్ద పెట్టేస్తున్నా పొయ్యిని. మనం ఇదంతా ప్లేట్ పెట్టేసుకోవద్దు. ఇప్పుడు ప్లేట్ తీసేసుకుందాము, తర్వాత పెట్టుకుందాం. మనము వాటర్ అంతా వెళ్ళుకొని మనకు ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. వాటర్ అంతా గుంజేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు గరం మసాలా తీసుకున్నాం కదా, స్పూన్ తీసుకుందాం ఒకటి. ఇందులో ఈజీగా ఉంటాను, అన్ని స్పూన్స్ ఇందులో వేసుకుంటాను. అందులో డెక్స్లో వేస్తే ఊకే వెతకాలి కదా. చిన్న ఉంటాయి కదా, చిన్న స్పూన్స్ అన్నీ వేస్తాను. ఇప్పుడు తీసుకొని వేసుకున్నాను. మనం గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా. ఇందులో ధనియాలు కూడా వేసుకున్నాము. ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు మనకు ముక్క కూడా మంచిగా పడుతుంది. దీంట్లో 3 స్పూన్స్ వేసాను. మనము కొంచెం కొత్తిమీర పుదీనా పైన వేసుకుందాము. కొంచెం మనకు వాటర్ అనేది గుంజింది కదా,
ఇప్పుడు వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం దీని పైన. మనం అన్నం కూడా మంచిగా పొడి పొడి చేసుకుందాము. ఒకసారి ప్లేట్ తీసుకుందాము, మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. నేను అసలు సాల్టే వేయలేదు, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఎక్కువ నీరు ఉడుతూనే ఉంటుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మనకి ఇప్పుడు కొద్దిగా ఉంది కదా మనకు ఇందులో లిక్విడ్, ఇప్పుడు వేసుకుందాము. నేను వాటర్ ఉడుతుందని వేయలేదన్నమాట, లాస్ట్కి వేసుకుందామని. మనకు రైస్ లో కూడా వేసాను నేను, లైట్ గా నూనె సాల్ట్ వేసాను. ఇందులో మనం మామూలుగా వేసుకున్నాం, దీనికి తగ్గట్టే వేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి టేస్ట్ బాగుంటుంది మనకు టిక్కా బిర్యానీకి. ఇందులో ఒకటి వేస్తున్నాను, ఒక చెంచానే వేస్తాను. తర్వాత మనం పైన వేసుకుందాం అన్నం వేసినాక. ఇప్పుడు కలుపుకుందాం. మనము అదే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు మనకు నీరు లేదు కాబట్టి మనకు ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి కొత్తగా నీరు పుడుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా ముక్కకు నీరు తగ్గినా కూడా ఇప్పుడు నీరు పుడుతుంది అనమాట. మనం ఇందులో రైస్ వేసుకుందాము. మంచిగా పొడి పొడి అయింది చూడండి, మంచిగా పొడి పొడి అయింది. మనకు ఇందులో వేసేసుకుందాము. నార్మల్ ఆల్మోస్ట్ ఉడికిందండి ఇది. మనకి ఇంకా ఉడకవలసిన అవసరం ఏముండదు. మనకి ఇది కూర కూడా మనకి మంచిగా రెడీ అయిపోయింది అనమాట. ఫ్రై 99% ఇది ఉడికింది, ఇది కూడా 99% ఉడికింది. మనం ఒక 10 నిమిషాలు ఉంచేసుకుంటే చాలు, ఇక మనకు సరిపోతుంది అనమాట. మనం కొరియాండర్ పుదీనా వేసుకుందాం పైన. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. చాలు. మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తాను, బాగుంటుంది. నేను అన్నిటి ఎక్కువ వెళ్ళను, ఏదో ఒక దాంట్లోనే వాడతాను. మనం కొంచెం చిటికెడంతా వేద్దాం. ఇందులో ఈ వాటర్లో తడుపుకుందాము. చాలు. మనం ఇంకో కలర్ కూడా వేసుకుందాము. చాలు. మనకు అవసరం ఉన్నందునే వేసుకుందాము. ఇది ఎక్కువ పడ్డది కాబట్టి మిగతాది ఉడుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొత్తిమీర పుదీనా కలర్. మనం ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచేద్దాము. మనం ప్లేట్ పెట్టేసుకుందాం, మంచిగా ఆవిరి పోకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచేద్దాం, ఓకేనా? ఒక 10 నిమిషాలు అయిందండి, మనం బంద్ చేసుకుందాము. నేను తర్వాత తీస్తాను. కొద్దిగా హీట్ ఉంటుంది కదా, ఈ హీట్ కూడా మంచిగా ఉమ్మగిలుతుంది మళ్ళీ ముక్కలు అన్నం అంతా. ఇప్పుడు తీయట్లేదు, మనం ఒక 10 నిమిషాలు అయినాక తీసుకుందాం, ఓకేనా? మనం తీసేసుకుందాం. ఇది మనం కిందికి దించేసుకుందాము. చల్లగా అయిపోయింది, కొద్దిగా వేడిగా ఉందంటే. మనం పెట్టేసుకుందాం ప్లేట్లో. మంచిగా పొడి పొడి ఎంత మంచిగా అయింది చూడండి. మంచిగా మనకు పొడి పొడి కూడా మంచిగా వచ్చింది. మనం మజ్జిగ తయారు చేసుకున్నాను, మజ్జిగతో ఇందులో పెట్టేసుకుంటే మనకు లుక్ కూడా బాగుంటుంది కదా. ఇట్లా చిన్న దాంట్లో పెట్టాను, బాగుంది కదా. టిక్కా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇట్లా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చండి, బాగా వచ్చింది చూడండి. ఈరోజు వీడియో ఇదేనండి, టిక్కా బిర్యానీ. ఈరోజు టిక్కా బిర్యానీ ఇదేనండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.